కోరిక. ఎందుకంటే మేమందరం అభిమానుల నుంచి రాజకీయాల్లో మేమంతా ఎదిగినాము. చిరంజీవి గారన్నా, బాలకృష్ణ గారన్నా, కళ్యాణ్ గారు, మహేష్ బాబు అందరూ కుటుంబంలాగే ఉంటారు. ఇప్పుడు కూడా కలిసినప్పుడు బాగుంటారు. అన్ని కామనే. సినిమాల పరంగా వస్తే గతంలో అన్నా అభిమానులు కొట్టుకునేవాళ్ళు థియేటర్ కాడ. ఈ సినిమాని ఆడాలి, ఈ సినిమా చూడాలి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ కొట్టుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది సార్. ఇప్పుడంతా మనుషులు మారిపోయారు. అన్న మారిపోయేసరికి ఏమైందంటే ఈ ఇష్యూస్ అన్ని సోషల్ గా చూడాలి. ఏదో ఆయన అప్పుడు మాట్లాడలేకపోయి అసెంబ్లీలో మాట్లాడారు, కానీ చిరంజీవి గారు మాట్లాడారు. కానీ దీన్ని ఈ వైసీపీ పేటిఎం డాక్స్ అంటాం లైవ్ లో అనకూడదు, కానీ వాళ్ళు కాస్తూనే ఉంటారు. ఏ విషయం దొరికినా కూడా దాన్ని వెంట చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకటే అండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చెప్పింది ఏమి, ఆ రోజు నన్ను జగన్మోహన్ ఇంటికి పిలవలేదని అన్నారు. అప్పుడు ఏమి వైరల్ అయింది, జగన్మోహన్ ఇంటికి బాలకృష్ణ గారు రానని చెప్పినారని చెప్పారు. అప్పుడు ఒక విషయం అప్పుడు వచ్చిన టీవీలో ఏమొచ్చింది, బాలకృష్ణ గారు నేనే వాళ్ళ ఇంటికి పోవడం నాకేం అవసరం ఉందని చెప్పి బాలకృష్ణ గారు అన్నారని చెప్పి అప్పుడు మొత్తం వైరల్ అయింది. చిరంజీవి గారు నాకు రాజకీయం కాదు, నాకు నా సినిమా పరిశ్రమ ఇంపార్టెంట్, సినీ పరిశ్రమ పెద్దగా నేను వెళ్ళి కాపాడాలని బాధ్యత ఉంది, నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పారు. ఇది వాస్తవం, అది అప్పటి నుంచి జరిగిందే. ఆ రోజు చిరంజీవి గారు ఆయన చేతులు నమస్కారం చేయడము అవన్నీ కూడా వైరల్ గా మారింది. చిరంజీవి గారికి మర్యాద ఇవ్వకపోవడము, అక్కడ చిరంజీవి గారితో పాటు పోసాన్ని, మురళీకృష్ణాన్ని వీళ్ళంతా కూర్చోబెట్టి అవమానించి ఇవన్నీ జరిగాయి. ఇన్ని అవమానాలు జరిగినా చిరంజీవి గారు ఎందుకు కామగాడంటే కేవలం సినీ పరిశ్రమని బాగు చేయాలని ప్రయత్నంలో ఉన్నారనేది ఆశ్చర్యం. ఇప్పుడు బాలకృష్ణ గారు దాన్ని అన్నారంటే నేనైతే ఉద్దేశపూర్వకంగా అన్నారని చెప్పలేను, కానీ ఏదో సందర్భంలో మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినారేమో అనుకుంటా. కానీ దీన్ని రాజకీయ రంగు పోలవకుండా, రాజకీయం చేయకుండా, రప్చర్ చేయకుండా దీన్ని ఇంతతో ఫుల్ స్టాప్ చేస్తారేమో అని అనుకుంటున్నాను సార్. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలంటారని ఒకటి చాలా సందర్భాల్లో, అంటే పవన్ కళ్యాణ్ గారితో సహా జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అప్పుడు చాలా అవమానించారని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేశారు. బట్ చిరంజీవి గారు ఈ ప్రెస్ నోట్లో ఎక్కడా కూడా అలా మాట్లాడలేదు. చాలా గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మాతో మాట్లాడారు, మాకు సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి మాట్లాడారు. కొంతమంది అభిమానులు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ చిరంజీవి గారు ఇన్ని రోజులు చెప్పకపోయినా కనీసం ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాతోనే మాట్లాడారు ముందు. నందు గారు, ఒకటి నేను చిరంజీవి గారి అభిమాని అండి. నేను చిరంజీవి గారిని మెగాస్టార్ గా చూస్తా. ఆయన ఒక ఇంటికి పోయి కూర్చొని చేతులు కట్టుకోవడం, దండం పెట్టడం చూస్తే నాకైతే బాధేస్తుంది, నాకు నచ్చదు. అది ఎవరు శత్రువు, ఇప్పుడు మాకందరికి బద్ద శత్రువు ఎవరు, జగన్ అట్లాంటి వాటి పైన మేము యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళం. అలాంటి జగన్ ఇంటికి ఆ రోజు చిరంజీవి గారు పోవడం మాకు నచ్చలేదు. కానీ ఎందుకు పోయారైనా, సినీ పరిశ్రమ కోసం పోయినారు, సినిమాల పరిశ్రమ దెబ్బతింటాయని పోయినారు. ఆ రోజు మేము బాధపడ్డాం. ఇంకా ఆయన పెద్ద మనిషి, ఆయన వెళ్ళాడు. కానీ మాలాంటి యువకులు, యువరక్తం ఉండేవాళ్ళు, యువ నాయకులకి నచ్చదు. ఏంటిది ఆయన వాళ్ళ ఇంటికి పోవడం ఏంది, అంత అవసరం ఏముంది అన్నాను. ఇప్పుడు కూడా ఖండిస్తున్నా. ఆ రోజు చిరంజీవి గారు సినీ పరిశ్రమ కోసమే పోయాడు తప్ప ఆయన సొంత స్వలాభం కోసమైతే పోలేదు. కానీ ఆ రోజు ఆయన పోవడము సినీ పరిశ్రమ లాభం జరిగిందో నష్టం జరిగిందో తెలియదు, కానీ అభిమానులు అయితే హట్ అయ్యారు, మా మనసైతే హట్ అయింది. కానీ చిరంజీవి గారు ఇప్పుడు చెప్పారు, ఓకే ఫైన్, నిజంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని వెల్కమ్ పలికారు, మంచి రీజన్ అంటే మంచిదే. మేమేం నాకదే కావాలి, చిరంజీవి గారికి ఎక్కడున్నా మాకు వాల్యూ కావాలి. చిరంజీవి గారు అంటే మా అధినేతకి అన్న. మేమందరం చిరంజీవి గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చినాం, చిరంజీవి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాం మేమందరం కూడా. కాబట్టి చిరంజీవి గారి గౌరవం కోరుకుంటాం. మేము ఆ రోజు బాధపడ్డాం. ఈరోజు చిరంజీవి గారు చెప్పడం మంచిదే, తెలిసింది మాకు చిరంజీవి గారికి ఆ రోజు ఇచ్చాడు. కానీ ఎన్ని ఉన్నా చిరంజీవి గారిని మేము ఒక స్థాయిలో చూస్తాం కాబట్టి ఆయన ఆ రోజు ఆ స్థాయిలో వెళ్ళినప్పుడు కొంచెం బాధ వేసింది. అది నేనే కాదు, కళ్యాణ్ గారు కూడా చెప్పారు.